1న ఆగస్టు 2024న పెన్షన్ల పంపిణీకి సంబంధించి సీఈఓ, ఎస్ఈఆర్పీ గారి సూచనలు. 1. పింఛన్ల పంపిణీని 1న ఆగస్టు 2024న పింఛను పంపిణీ కోసం నియమించబడిన అందరు సిబ్బంది ఉదయం 6:00 గంటలకు పంపిణీ ప్రారంభిస్తారు. 2. మొదటి రోజే 99% పంపిణీ పూర్తి కావాలి. సాంకేతిక సమస్యలు తలెత్తితే రెండో రోజు పంపిణీ చేయాల్సి ఉంటుంది. పంపిణీ సమయము పొడిగింపు ఇవ్వబడదు. 3. మొదటి 2 రోజుల పెన్షన్ పంపిణీపై అన్ని గ్రామాల్లో ప్రెస్ అండ్ సోషల్ మీడియా, బీట్ ఆఫ్ టామ్ బహిరంగ ప్రదేశాల్లో ఆడియో రికార్డింగ్ ప్లే చేయడం మరియు వాట్సాప్ ద్వారా విస్తృత ప్రచారం చేయాలి. ఈ సమాచారం ప్రతి పింఛనుదారునికి చేరాలి. 4 గంటల 90 నిమిషాలు కంటే ఎక్కువ మంది పింఛనుదారులు ఒకే సిబ్బందికి మ్యాప్ చేయబడిన చోట, అటువంటి మ్యాపింగ్ మొత్తం తగ్గించాలి. 91 నుండి 100 పింఛనుదారులు, 86 మంది సిబ్బంది అండ్ 100 కంటే ఎక్కువ మంది పెన్షనర్లు, 12 మంది సిబ్బంది. ఈ రీ-మ్యాపింగ్ ప్రక్రియ జూలై 27, 2024 నాటికి పూర్తి కావాలి. 5. సెక్రటేరియట్ వారీగా పెన్షన్ మొత్తాలు ఇప్పటికే అన్నిలు అండ్ కమిషనర్లకు పంపబడ్డాయి. ఈ మొత్తాలు 31/7/2024న సెక్రటేరియట్ బ్యాంక్ ఖాతాలకు జమ చేయబడతాయి. అన్ని పిఎస్లకు వారి బ్యాంక్ మేనేజర్లకు నగదు ఆవశ్యక లేఖను ముందుగానే అందించమని తెలియజేయండి. 31/7/2024న మొత్తాన్ని విత చేయండి. 6. 2వ తేదీన చెల్లింపు పూర్తయిన తర్వాత చెల్లించని మొత్తాన్ని 2 రోజుల్లోపుకి తిరిగి చెల్లించాలి. 7. చెల్లించని పింఛనులన్నింటికీ చెల్లించని కారణాలు సంక్షేమ సహాయకులు 5వ తేదీన లేదా అంతకు ముందు ఆన్లైన్ నందు తప్పనిసరిగా పొందుపరచాలి. 8. లు అండ్ కమిషనర్లు మీ సెక్రటేరియట్లలో ప్రతి గంట ప్రాతిపదికన పంపిణీ పర్యవేక్షించాలి మరియు మొదటి రోజు పంపిణీ పూర్తి చేసేలా చూసుకోవాలి.